ఫిరాయింపుల ఎపిసోడ్ చివరి దశకు చేరుకుంది. ఇవాళ దానం నాగేందర్ కేసు విచారణ చేపడుతున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. దానంపై 2 అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. దానంపై పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. 2 పిటిషన్లపై ఈ రోజు స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. పిటిషనర్లను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు దానం అడ్వకేట్స్. రేపు కడియం శ్రీహరి కేసు విచారించనున్నారు స్పీకర్. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. సో దానం, కడియం ఈ ఇద్దరి విషయంలో స్పీకర్ ఏం చేయబోతున్నారు? 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ బాటలోనే ఈ ఇద్దరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చే అవకాశం ఉందా? మా కరెస్పాండెంట్ రాకేష్ జాయిన్ అవుతున్నారు. రాకేష్, చెప్పండి, కంప్లీట్గా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఈ ఇద్దరి పరిస్థితి వేరు, పూర్తిగా ఆధారాలు కూడా ఉన్న పరిస్థితి. సో వీళ్ళకు కూడా క్లీన్ చిట్ ఇచ్చే అవకాశం ఉందా 8 మంది ఎమ్మెల్యేల బాటలోనే అనేది ఒక చర్చ ప్రస్తుతం నడుస్తోంది. మిగిలిన ఇద్దరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ అయితే ఉంది. అయితే ఇద్దరిలో కూడా దానం కేసు మాత్రం అత్యంత క్లిష్టమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ బీ ఫామ్ పైన ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ బీ ఫామ్ పైన ఎంపీగా పూర్తి చేశారు. ఇది లీగల్గా, ప్రాక్టికల్గా కూడా ఇది మొత్తం కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి. వీటిని సంబంధించి ఇప్పుడు ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో బీజేపీ మహేశ్వర్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, వీళ్ళు వాదన ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఆధారాలను స్పీకర్ ముందు ఉంచబోతున్నారు, స్పీకర్ వీటిని పరిగణలోకి తీసుకుంటారు, ఈ అన్ని అంశాలు కూడా ఈ కేసులో ఇమిడి ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. వీటి ఆధారంగానే ఈ కేసులు తీర్పిచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ కోవలోనే రేపు విచారించబోయే కడియం కేసుకు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఆ 8 మందిలకు ఎమ్మెల్యేలకు ఎటువంటి ఆధారాలు ఉన్నాయో ప్రస్తుతం కడియం కేసు కూడా అలాంటి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆ 8 మందితో పాటు కడియం కేసును కూడా పరిగణలోకి తీసుకుని దానికి కూడా అదే రకమైన తీర్పు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కానీ దానం విషయం మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. దీన్ని చివరి వరకు కూడా లాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు కేవలం పిటిషన్ దాఖలు చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అలాగే పాడి కౌశిక్ రెడ్డి అని మాత్రమే దానానికి సంబంధించిన అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఈ క్రాస్ ఎగ్జామినేషన్లో సంబంధించి దానం పార్టీ మారడానికి చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఏ రూల్స్ ప్రకారం దానం పార్టీ మారారంటూ పిటిషన్ దాఖలు చేశారు, ఇలాంటి అనేక ప్రశ్నలు కూడా దానం నాగేందర్ అడ్వకేట్లు అడుగుతారు. దానికి ఈ మేలటి మహేశ్వర్ రెడ్డి అలాగే పాడి కౌశిక్ రెడ్డి దగ్గర ఉన్న ఆధారాలను ఈ యొక్క వాదనల సందర్భంగా స్పీకర్కి ఇస్తారు. ఈ స్పీకర్ వీటిని పరిశీలించిన తర్వాత తిరిగి మళ్ళీ దానం నాగేందర్ని విచారిస్తారు. ఆ సమయంలో పాడి కౌశిక్ రెడ్డి అలాగే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన ఇద్దరు అడ్వకేట్లు అటెండ్ అవుతారు. వాళ్ళు దానను క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. పార్టీ మారడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు అనే విషయాన్ని దీనిపైన చర్చకు తీస్తారు. ఈ 2 వాదనలు పూర్తయిన తర్వాత మాత్రమే దీనిపైన స్పీకరు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇంకొక 10 నుంచి 15 రోజుల పాటు ఈ వాదనలు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాతనే దీనిపైన తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల చివరి వరకు కూడా 27 వరకు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన సమయం ఉన్న నేపథ్యంలో ఆలోపు ఈ 2 కేసుల్లో కడియం అలాగే దానం కేసుల్లో ఒక కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేసి స్పీకర్ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తున్న నేపథ్యంలో తాము ఈ 2 కేసుల్లో ఒక కేసుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నామని సుప్రీంకోర్టుకు చెప్పడం కోసం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే దానం కేసు ఇంకొస్త డిలే అవకాశం ఉంది. మార్చి 1st వీక్ లేకపోతే మార్చి నెలలో దానం కేసు కూడా ఒక కంక్లూజన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే రాకేష్.